వనవాసి క్లేశాలతో కుంగిపోతున్న ధర్మరాజుకు మార్కండేయ మహర్షి వివరించిన రామాయణ గాథ అత్యంత స్ఫూర్తిదాయకమైనది. రాముడి కంటే నీ కష్టాలేమీ ఎక్కువ కావు అని హెచ్చరిస్తూ ధర్మాన్ని నిలబెట్టిన ఆ రాముడి కథను తెలుసుకుందాము. అయితే రాజ్యము చేతికందే వేళ, పట్టాభిషేకము సిద్ధమైన వేళ తండ్రి మాట కోసం తృణప్రాయంగా సింహాసనాన్ని వదిలిన దీశాలి శ్రీరాముడు. అడవి బాట పట్టిన ఆజానుబాహుడు, నార చీరలు కట్టిన నవకోటి మన్మధుడు, సీతాలక్ష్మణ సమేతుడై కష్టాల కడలిని ఈదుతూ రాక్షస సంహారానికి అడుగులు వేసిన ధర్మమూర్తి. మాయలేడి వెంటబడి మారీచుడిని మట్టి కరిపించి మరుక్షణమే జానకిని పోగొట్టుకునెను. శోకసంద్రమున మునిగి సుగ్రీవుడి స్నేహము పొంది సాగరముపై సేతువుని నిర్మించి 10 తలల రావణుడిని 13 కోట్ల బాణములతో పరమశివుడి అస్త్రముతో సంహరించెను. అగ్నిలో పునీతయైన సీతమ్మను చేబట్టి అయోధ్యను ఏలి రామ రాజ్యమును స్థాపించెను. నరుడై పుట్టి నారాయణుడై మెరిసి నామస్మరణతో లోకాన్ని తరింపజేసెను. ధర్మరాజ, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే భార్యను పోగొట్టుకొని అడవిలో ఏకాకిగా తిరిగాడు. నీవు నీ తమ్ముళ్లతో ఉన్నావు, నీ ధర్మపత్నితో నీతో ఉంది. ఆ రాముడికి లభించిన విజయమే నీకు లభిస్తుంది. ఓర్పు వహించు, రేపటి సూర్యోదయం నీదే అని మార్కండేయుడు ధైర్యం చెప్పాడు. రాముడి కథ విన్న ధర్మరాజులో ధర్మం పట్ల పట్టుదల మరింత పెరిగింది. కష్టాలు శాశ్వతం కావని, గెలుపు ధర్మానిదేనని తేలిపోయింది. ఇలా మార్కండేయ మహర్షి చెప్పిన మత్స్యావతారం కథను కూడా తెలుసుకుందాం.